మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్ అభివృద్ధికి మీకు తోచినంత విరాళం ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. సూర్యుడు ప్రసాదించిన పాత్రను తన వద్దకు తేవలసినదిగా కృష్ణుడు ద్రౌపదిని ఆదేశించాడు. ఆ సమయమున ఆ పాత్రయందు ఆహారముండుట అసంభవమని తెలిసినను ఆజ్ఞాపించినవాడు ఆ సూర్యునికే వెలుగునిచ్చినవాడని తెలిసిన ద్రౌపది అతడు చెప్పినట్లు చేసింది. అంతటా సర్వాత్మకుడగు వాసుదేవుడు ఆ పాత్ర అంచునకు అతికి ఉన్న శాకాన్నమును స్పృశించి సర్వజీవులకు సంతృప్తి కలుగుగాక అని పలికాడు. అతడు త్రేంచుచు పాండుకుమార్ల వద్దకు వచ్చి దూర్వాసాదులను వెంట నిడుకొని రమ్మని సహదేవుని పంపించాడు. అనుష్ఠానమును పూర్తి చేసుకొని బయలుదేరుటకు సంసిద్ధులైన దూర్వాసునికి అతని శిష్యులకు కృష్ణుడి జట రాసనము చేసిన క్షణముననే పొట్టలు నిండిపోయినవారు భుక్తాయాసపడుచుండిరి. శిష్యులతో దూర్వాసుడు ఇలా అన్నారు: మనమిప్పుడు పాండునందనుల సముఖమునకు పోరాదు. వారు వాసుదేవుడే సర్వస్వమని విశ్వసించి ప్రపన్నులైన వారు. మనము ఆచరించు వేదాధ్యయనము, తపస్సు, యజ్ఞములు మొదలైన వానికన్నా భక్తుడైన యుధిష్ఠిరుని శరణాగతియే దొడ్డదైనదని నిరూపితమైనది. పూర్వమున అంబరీషుని విషయమున ఇటువంటిదే మనము చూసి ఉంటుమి కదా. వాసుదేవుడగు శ్రీకృష్ణుడిప్పుడు పాండునందనుల చెంతనే ఉండవచ్చును. మనమిప్పుడు ఇచ్చట నుండి మరలిపోవుట క్షేమంకరం. సహదేవుడు అతడికి చేరుసరికి దూర్వాసుడు గాని అతని శిష్యులు గాని నది చెంత కనిపించలేదు. అతడు తిరిగి వెళ్ళి యుధిష్ఠిరునకు ఆ విషయమును విన్నవించాడు. అతడు మరల తిరిగి వచ్చుట సంభవింపదనియు నిర్భయముగా ఉండుడనియు వారికి తెలిపి కృష్ణుడు అచట నుండి వెడలిపోయాడు. ఈ వృత్తాంతమును వినుచున్న విదురుని నేత్రముల ఆనందాశ్రువులు ఆప్లావితములైనవి. నందనందనుడు అతని హృదయమున నాట్యమాడి అతనికి ఆ నాట్యము అనుభూతమైనది. అతడు మైత్రేయునితో ఇలా పలికాడు: ఆ భక్తవత్సలుడు ప్రాసనము చేసిన లవలేశముతో 10,000 మంది కుక్షులు నిండి వారు తృప్తిలగుట ఆశ్చర్యకరముగా ఉంది. మైత్రేయుడు: ఇందు ఆశ్చర్యమేమున్నది? సమస్త జీవులయందు అతడే అంతర్యామి కదా. అట్టివాడు తృప్తుడైనచో ముల్లోకములు తృప్తి చెందగలవు. ఆయనను తృప్తిపరచుటకు ప్రేమతో సమర్పించిన లవలేశమైనను సరిపోవునని మరి ఒక మారు నిరూపితమైంది. పాండుకుమారులను పాంచాలియు వాసుదేవునిచే నిరంతరము రక్షింపబడుచున్నవారు కనుక ఇంకను రాబోవు ఆపదలను ఇట్లే దాటగలరు. విదురుడు: ఈ పూర్ణిమ నాటి మీ దర్శన సల్లాపముల వలన పాండునందనుల క్షేమము విషయమున నా మనసు ప్రశాంతతను పొందినది. నీ అనుగ్రహము వలన వాసుదేవుని సన్నిధిని నేనును అనుభవించితిని. ఇలా పలికి తనకు ప్రణమిల్లిన
విదురుని ఆశీర్వదించిన మైత్రేయుడు అంతర్హితుడయ్యాడు. విదురుడును తన భవనము వైపునకు నడిచి వెళ్ళాడు. శిష్య సమేతుడగు దుర్వాసుడు వెడలిపోయిన కొన్ని దినముల పిమ్మట ఒకనాడు పురోహితుడగు ధౌమ్యుడు మరియు తృణబిందు మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు పాంచాలిని ఆశ్రమమునందు ఒంటరిగా విడిచిపెట్టి క్రూర జంతువుల బారి నుండి బ్రాహ్మణులను రక్షించుటకై పాండవులు నలుదిశలకు బయలుదేరారు. కొంత తడమునకు సింధు దేశాధిపతియగు జయద్రథుడు సోదరులతోనూ సైనికులతోనూ కలిసి సాల్వ దేశము వైపునకు పోవుచు మార్గమధ్యమున పాండవ పత్నియగు యాజ్ఞసేనుని దూరము నుండి చూచుట సంభవించింది. కామావిష్ట మనస్కుడై తన సామంతుడగు కోటికాశ్యునితో పాంచాలి వద్దకు వెళ్ళి ఆమె వివరములు తెలుసుకొని రమ్మని పంపాడు. కోటికాశ్యుడు ఆమె చెంతకేగి తన పరిచయమును తెలిపి జయద్రథుని గురించియు అతనిని పరివేష్టించియున్న సామంతులను గురించియు ఆమెకు వివరించి ఆమె యొక్క పరిచయమును గూర్చి ప్రశ్నించారు. అంతటా ఆమె తనను గురించి తెలిపి తన పతులను గురించి వారికి వివరించింది. తన నాథుడగు ధర్మనందనుడు అతిథి సత్కారములను ప్రాధాన్యత ఇచ్చుననియు వారందరూ తనచే ఏర్పాటు చేయబడిన అతిథి సత్కారములను పొందవలసినదనియు ఆమె తెలిపింది. కోటికాస్యుడు తన వద్దకు తిరిగి వచ్చి పాంచాలి చెప్పిన మాటలు తెలియచేయగా జయద్రథుని మనస్సునందు దుష్ట భావములు చెలరేగాయి. అతడు స్వయముగా పాంచాలి వద్దకు వచ్చి నిర్లజ్జుడై పాండు కుమారులెన్నటికీ రాజ్యభోగములను పొందలేరనియు అందువలన ద్రుపద రాజపుత్రి తనను భర్తగా స్వీకరించి తన వెంట వచ్చినచో సుఖభోగములను అనుభవింపగలదనియు పలికాడు. అందులకు పాంచాలి అతనితో హితవచనములు పలికింది. కౌరవ సోదరియగు దుస్సల భర్త ఎగుట వలన జయద్రథుడు తనకు సోదర సమానుడనియు తెలిపింది. కామమోహితుడగు సైంధమునకు ఆమె వచనములు రుచింపలేదు. అంతటా పాంచాలి రోషారుణితలోచనయై తన 5 భర్తలలో ఒక్కొక్కరి బలపరాక్రమములను వివరించి చెప్పినది. తన భర్తల చేతిలో అతనికి దండన తప్పదనియు తెలిపింది. ఆమె పలుకులను పెడచెవిని పెట్టిన ఆ దుష్టుడు ఆమెను సమీపించి ఆమె పైవస్త్రమును పట్టి లాగాడు. ఆమె ఒక్క ఉదుట అతనిని త్రోయగా అతడు భూమిపైన పడ్డాడు. అతడు వేగముగా లేచి ఆమెను ఒడిసిపట్టి రథములోనికి ఈడ్చుకొని పోయాడు. ఆమె ధౌమ్యునకు అభివాదము చేసింది. నీవు చేసిన ఈ పాపము యొక్క ఫలితమును నీవు త్వరలోనే పొందెదవని ధౌమ్యుడు జయద్రథునితో పలికాడు. అతని మాటలను లక్ష్యపెట్టక జయద్రథుడు అతని అన్యాయులను రథారూఢులై అట నుండి వేగముగా పయనమయ్యారు. బ్రాహ్మణ రక్షణార్థము దూర ప్రాంతమునకు వెడలిన పాండుకుమారులు తమ కర్తవ్యమును పూర్తి చేసుకొని ఒకచోట కలిసి కొన్నారు. తనకు దుర్నిమిత్తములు కనిపించుచున్నవనియు ధర్మనందనుడు సోదరులను హెచ్చరించి వేగముగా ఆశ్రమము వైపునకు కదిలాడు. అచట ద్రౌపది యొక్క దాసియగు ధాత్రేయకు ఆమె విలపించుచుండగా ఆమె నుండి పాంచాలి అపహరింపబడుటను తెలిసిన వారై వేగముగా జయద్రథుడు వెళ్ళిన దిక్కునకు తమ రథములను పరిగెత్తించారు.
అనతి కాలముననే జయద్రథుని సేన వద్దకు చేరి వారిని నిలువరించాడు. క్రూర కర్ముడైన జయద్రథుని ధిక్కరించు అతి వేగముగా జయద్రథుని సామంతులను సైనికులను సంహరింపసాగారు. తమ వారందరూ పాండుకుమార్ల చేతులలో హతులగుటను చూచి జయద్రథుడు ద్రౌపదిని విడిచిపెట్టి అట నుండి పలాయనము చిత్తగించాడు. అంతటా భీమార్జునులు యుధిష్ఠిరునితో నకుల సహదేవులను ధౌమ్యుని మరియు పాంచాలిని తోడ్కొని ఆశ్రమమునకు పోవలననియు తాము జయద్రథుని వెన్నంటి పట్టుకొనదమనియు విజ్ఞాపన చేశారు. ధర్మనందనుడు వారితో జయద్రథుని బంధించుటే గాని సంహరింపవలదని తెలిపి వారు చెప్పిన విధముగానే ఆశ్రమమునకు బయలుదేరారు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.